యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా ఇంట్రో అనే ఒక శీర్షిక కింద ఈ వారంలో కలగబోతున్నటువంటి గ్రహస్థితులు, గ్రహ మార్పులు, ప్రత్యేకమైన పండగలు, వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వబోతున్నాను. ఈ వార ఫలితాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు. అయితే ఈ వారంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కార్తీక మాసం ముగుస్తూ మార్గశిర మాసం ప్రారంభంలో సంధిలో ఈ వార ఫలాలు ప్రారంభమవుతున్నాయి. మరి మొదటి రోజు కార్తీక బహుళ అమావాస్య, ఆ తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమితో ఈ వార ఫలితాలు ప్రారంభం. మాస సంధియేగాక ఋతు సంధి కూడా ఇందులో ఉంది. అంటే మనకు కార్తీక బహుళ అమావాస్య వరకు, డిసెంబర్ 1వ తేదీ వరకు శరద్ ఋతువు. ఇప్పుడు డిసెంబర్ 2వ తేదీ నుంచి మనకు హేమంత ఋతువు అతిగా చలి ఉండేటువంటి మాసం, చలి ఉండేటువంటి ఋతువు అన్నమాట. ఈ శరద్ ఋతువు తదనంతరం హేమంత ఋతువు సంధితో ఈ మాసం ఫలాలు ప్రారంభమవుతున్నప్పుడు మనకు అమావాస్య, తదనంతరం మార్గశిర శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతున్నది. కావున అమావాస్య తదుపరి మనకు పాడ్యమి విద్య నుంచి చంద్రుని యొక్క ప్రభావం ప్రారంభమవుతున్నది. చంద్రుడు అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, అలాగే పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వరకు, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభరాశుల వరకు ప్రవేశిస్తున్నాడు. శుక్రునితో మకర రాశిలో సమాగం చెందుతాడు. అలాగే శనితో కుంభరాశిలో సమాగం చెందబోతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు: 2వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం. అదే రోజు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశిలోకి శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 3వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో మనకు వక్రించిన బుధుడు ఉంటాడు. 5వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలోకి రవి ప్రవేశం జరుగుతున్నది. 6వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. అదే రోజు 6వ తేదీ రాత్రి తెల్లవారుజామున 7వ తేదీ తెల్లవారుజామున 4:25 కుజుని యొక్క వక్రగతి ప్రారంభమవుతున్నది కర్కాటక రాశిలో. 7వ తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని ప్రవేశం. అదే రోజు జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదంలో వక్రించిన బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఎక్కువగా ఈ వారంలో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశిలోనే చలనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ కార్తీక బహుళ అమావాస్య. దీని ప్రదీప అమావాస్య అంటారు. ఇది ఇంచుమించుగా ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళితో ఎంత ఉందో దీనికి కూడా అంతే ప్రత్యేకత ఉంది అని తెలియజేయబడుతున్నది. డిసెంబర్ 2వ తేదీ పాడ్యమి, ఆ రోజు చంద్ర దర్శనం జరగబోతున్నది. డిసెంబర్ 3వ తేదీ మంగళవారం విదియ, కొన్ని ప్రాంతాల్లో రంభావ్రతం చేస్తారు. తర్వాత 6వ తేదీ శుక్రవారం నాగపూజ, నాగపంచమి ప్రత్యేకంగా జరపబడుతుంది. 7వ తేదీ షష్ఠి శనివారం, ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి, మల్లారి షష్ఠి, సంహార షష్ఠి, మిత్ర నందా సప్తమి ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. మరింత వివరంగా కార్తీక బహుళ అమావాస్య దీనికి ప్రదీప అమావాస్య అని పేరుతో ఉంది. ఈరోజు ఇంచుమించు అమావాస్య చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీపదానాలు చేయాలి, దీపాలు వెలిగించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి ప్రత్యేకత. తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి ఈరోజు గంగా స్నానం చేస్తే, మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగా నదిలో స్నానం చేసినట్టయితే కోటి సూర్యగ్రహణ స్నాన తుల్యము అని ఒక ఆర్యోక్తి ఉంది. అంటే ప్రత్యేకంగా గంగా స్నానం ఆచరించిన వాటికి ఆ రోజు కోటి సూర్యగ్రహణాల యొక్క ఫలితం ఎంత ఉంటుందో అంత ఫలితము, దాని తుల్యం అంటే దానంత సమానంగా ఉంటుందని చెప్పడం జరుగుతున్నది.
కలుగుతుందనే ఈ యొక్క ప్రశస్తత తిథితత్వం అనే గ్రంథంలో వివరించబడి ఉంది. మార్గశిర శుద్ధ తదియ బుధవారం ఉమామహేశ్వర వ్రతం చేయవచ్చు. ఈరోజు యోగ తృతీయ అని దీనికి పేరుంది. ఈరోజు అనంత తృతీయ అని కూడా అంటారు. యోగ తృతీయ, అనంత తృతీయ, వామ తృతీయ మున్నగున పేర్లన్నీ కూడా దీనికి ఉన్నాయి. ఈరోజు చాలా వరకు వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి ఉంది. ఈనాడు మనకు రంభా తృతీయ వ్రతం అని కూడా ఉంది. ఈరోజు రంభా తృతీయ వ్రతం అంటే అరటి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి పూజలు. ఇవన్నీ కూడా మనకు చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరాలు తెలియజేయబడుతున్నాయి. మార్గశిర శుద్ధ చవితి అంటే 5వ తేదీ. ఈ మార్గశిర శుద్ధ చవితికి ఒక ప్రత్యేకత. ఇది పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో తెలియజేయబడుతున్నటువంటి వివరం ఏంటంటే, మార్గశిర శుద్ధ చవితికి ఈనాడు పాపదానకృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి, నామాంతరం గల వినాయక చతుర్థి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి తెలియజేస్తున్నది. అందులోనే డుండిరాజ పూజ చేయాలని కూడా ఉంది. ఆ డుండిరాజ పూజలో తెల్లని నువ్వులు, ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. దీని వివరాలు నేను సేకరించిన తర్వాత మీకు తెలియజేస్తాను. మార్గశిర శుద్ధ పంచమి, ఇది నాగపంచమిగా దక్షిణ భారతంలో ప్రసిద్ధికెక్కినటువంటి పండుగ ఇది. ఈనాడు నాగపూజ చేయాలని స్మృతి కౌస్తుభంలో తెలియజేయబడింది. ఈనాడు శ్రీ పంచమి వ్రతం చేయాలని కూడా చతుర్వర్గ చింతామణిలో తెలియజేయబడ్డది. మార్గశీర్ష శుద్ధ షష్ఠి, ఇది సుబ్బరాయుడి షష్ఠి అని అంటారు. ఈ సుబ్బరాయుడి షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠిని మనం పంచాంగకర్తలందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్తారు. ఇది సుబ్రహ్మణ్య షష్ఠిగా కాకుండా ఇది తెలుగు వారికి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వారందరికీ కూడా సుబ్బరాయుడి షష్ఠిగా దీన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా చాలా విశిష్టమైనటువంటి పూజలుగా చెప్పవచ్చు. ఇదే రోజు చంపా షష్ఠి అని కూడా తెలియజేయబడుతున్నది. ఇది కూడా ఉత్తర భారతంలో చంపా షష్ఠిగా ప్రచారంలో ఉంది. ఇది ఆ విధంగా కూడా చేస్తారు. కాబట్టి ఈ వారంలో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి, చంపా షష్ఠి ఇవన్నీ పూజలు ప్రత్యేకంగా ఇందులో చెప్పబడ్డాయి. సుబ్రహ్మణ్య షష్ఠి అన్న సుబ్బరాయుడి షష్ఠి అన్న ఒకటి అని మనం తెలుసుకోవాలి. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు.